మీకు ఆ డిజైన్ సూట్ అయితే చాలా బాగుంటుంది. ఆ సూట్ వేసుకుంటే అచ్చు హీరోలా ఉంటారు. ఒకరికి నచ్చినట్టు నేనుంటాను, నాకు నచ్చినట్టే నేనుంటాను. అమ్మ సింధూరా, తులసిక్కడా? ఏమో నాన్నగారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూస్తూ ఉండలేను కదా. ఇక్కడే ఎక్కడో ఉంటుంది నాన్నగారు. అక్క, మీనా, అక్క, మీనా, అక్క. మీనా, ఇదేనా రావడం? అవునక్క, ఉన్న పలంగా రమ్మన్నావుగా, వాలిపోయాను. నాన్నగారు ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, చాలా బాగున్నాను. తులసి ఇంట్లో అడుగుపెట్టింది కదా, ఇంకా బాగుంటాను. మళ్ళీ మన ఇంటికి మహాలక్ష్మి తిరిగి వచ్చిందమ్మా. తెలిసిందిలే. అక్క చెప్పింది నాన్నగారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదో మందిరం, అదో మహాలక్ష్మి. ఏంటక్క ఇదంతా? కంగారు పడకు, చెప్తాను. ఏంటమ్మా, ఏమైంది? అబ్బే ఏం లేదు నాన్నగారు, తులసిని మన ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అంటున్నాను. అంతా పైవాడి దయమ్మా. అందుకే అగాధంలో పడబోయే మన కుటుంబాన్ని పోలవనానికి మళ్లించాడు. తులసిని మన ఇంటికి తీసుకొచ్చాడు. అవును నాన్నగారు, చాలా బాగా చెప్పారు. అన్నట్టు మేనా, రేపు మన ఇంట్లో విశేషం ఉంది. అదేంటో తెలుసా? ఏంటి నాన్నగారు? మర్చిపోయావమ్మా, మీ అక్క పుట్టినరోజు. వావ్, అవును కదూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సిస్టర్. థ్యాంక్ యూ. అక్కయ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. ఏంటి నాన్నగారు ఆ సర్ప్రైజ్? ముందే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందమ్మా? రేపు చూస్తారుగా, ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు కూడా. మన బంధువులందరినీ పిలిచి సింధూర బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నాను. ఇందుకే నా కోడలు తులసేది.
మావయ్య గారు ఆ? ఇప్పుడే పూజ చేశాను, హారతి తీసుకోండి. ఆ, ఆ. తీసుకోండి. అమ్మా తులసి, నేను ఇలా చూస్తుంటే నా ఆయుష్ మరింత పెరుగుతున్నట్టు అనిపిస్తుందమ్మా. నేను ఇంత సంతోషంగా ఎప్పుడు లేను. ఇదంతా నువ్వు వచ్చిన వేళ విశేషమే. మీనా, ఎప్పుడొచ్చావు? ఆ, 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 ఇప్పుడే. హారతి తీసుకోండి. తీసుకోండమ్మా. అమ్మ తులసి, రేపు నీకు బాధ్యత అప్పగించబోతున్నా. చెప్పండి మావయ్య, మీరేం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను. తులసి, చాలా ఏళ్ల తర్వాత సింధూర పుట్టినరోజు జరగబోతోంది. రేపు మన ఇంటికి పండగ రోజు. తన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా చేయాలనుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మావయ్య గారు. హాయ్ చిన్నక్క, ఎప్పుడొచ్చావు? ఆ, ఇప్పుడే వచ్చాను. నైస్ టు సీ యూ బ్యాక్. వాసు, ఆ సూట్ ఏంటి అలా ఉంది? ఏమేంటి డాడీ, బానే ఉందిగా? చచ, అస్సలు బాగాలేదు. అయినా అన్ని సూట్లునుగా ఇంత చీప్ సూట్ వేసుకున్నావేంట్రా నువ్వు? చూడు అది ఎలా ఉందో. ఓ, వెళ్ళి సూట్ మార్చురా. డాడీ, వేరే సూట్ లేదు. ఏంటి, వేరే సూట్ లేదా? అవును డాడీ, వాషింగ్ కేసాను. అయితే మాత్రం ఇలాంటిది వేసుకుని వెళ్తావా? మావయ్య గారు, వేరే సూట్ ఉంది. అయితే వెళ్ళి తీసుకురామ్మా. ఇప్పుడే తీసుకొస్తాను. వాసు, నువ్వు రాజావారి బిడ్డవి, రాజీ పడకూడదు. ఒంటికేసుకునే డ్రెస్సు ఇంటి గొప్పతనాన్ని చెప్తుందిరా. వాసు, వెళ్ళి మార్చుకురా. డాడీ, అది వాసు, వెళ్ళి మార్చుకురారా. వెళ్ళు. అమ్మా తులసి, నేను నమ్మి నీకు రేపటి బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఎవరికీ ఏ లోటు రాకూడదు. రాజావారి కోడల చేతుల మీదుగా రాజావారి కూతురు పుట్టినరోజు జరుగుతుందంటే ఎవరు చాలా కాలం మర్చిపోకూడదు. మావయ్య గారు, మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. మీరేం వరీ కాకండి, అంతా నేను చూసుకుంటాను కదా.
ఈ సూట్ నీకు సూట్ అయింది వాసు. ఇప్పుడు రాజవంశీయుల్లా ఉన్నావు. అన్నట్టు వాసు, రేపు అక్క బర్త్డే. మీ ఆఫీస్ స్టాఫ్ అందరినీ పిలువు. అలాగే డాడీ. అమ్మ తులసి, మరో విషయం, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాక జరుగుతున్న మొదటి పండుగ ఇది. మీ అమ్మ నన్ను కూడా పిలువు. నేను స్వయంగా పిలిచానని నా మాటగా చెప్పు. తప్పకుండా మావయ్య గారు. అంతేకాదు, నీకు కావాల్సిన వాళ్ళందరినీ ఆహ్వానించు. స్నేహితులు, బంధువులు, ఎవరైనా సరే. నా కోడలికి మాట రాకూడదు. నానా, ఏంటమ్మా? నాకు ఈ బర్త్డే చేసుకోవాలని లేదు. అదేంటమ్మా, ఏంటా మాటలు? నాకు ఇష్టం లేదు నాన్నగారు. అదే ఎందుకని? మనకు కావలసిన వాళ్ళని పిలుచుకొని నచ్చిన వాళ్ళతో జరుపుకునేది పుట్టినరోజు. అంతేకాని అనవసరమైన వాళ్ళని ఆహ్వానించి కాని వాళ్ళని కళ్ళ ముందు పెట్టుకొని జరుపుకునేది పుట్టినరోజు కాదు. సింధురా, కలుపుకుపోతే బంధం పెరుగుతుంది, కానకుండా పోతే ఆ బంధం తెగిపోతుంది. మనసంటూ ఉన్నవాళ్ళెవరికి పరాయి వాళ్ళంటూ ఎవరు ఉండరు. అర్థం చేసుకో. నాకు ఇష్టం లేదు నాన్నగారు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఈ బర్త్డే చేసుకోను. అక్క, ఏంటిది? ఎవరో వస్తారని నువ్వు బర్త్డే చేసుకోవడం మానేస్తావా? వాళ్ళు ఎవరో తెలియకముందే ఎన్నో బర్త్డేలు జరుపుకున్నాం. అయినా ఒక్కరి కోసం మనం బ్రతకట్లేదు, మన కోసం మనం బ్రతుకుతున్నాం. ఎవరితో సంబంధం లేదు, నీ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. మై సన్. అమ్మ తులసి, ఆ ఏర్పాట్లన్నీ చూడమ్మా. ఓకే, అలాగే మావయ్య గారు. రండి 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 అమ్మా. హలో అమ్మా. అమ్మా తులసి, ఎలా ఉన్నావు అమ్మా? నేను చాలా బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. ఉండు, నాన్నగారిని పిలుస్తాను. యాండి యాండి, త్వరగా రండి, అమ్మాయి దగ్గర నుంచి ఫోను. అమ్మాయి. తులసి, నాన్న ఎలా ఉన్నావురా? నాకేం నాన్న, నేను చాలా బాగున్నాను. కాశీ ఎలా ఉన్నాడమ్మా? చాలా బాగున్నారు. ఇంట్లో వాళ్ళందరూ నేను బాగా చూసుకుంటున్నారా? మాటల్లో చెప్పలేను నాన్న. వాళ్ళ ప్రేమ చూసి నేను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న.